కైలాసంలో ఆ రాత్రి మంచుతో కప్పబడిన పర్వతాలు చంద్రకాంతిలో వెండిలాగా మెరిసిపోతున్నాయి. శివుడు గాఢమైన ధ్యానంలో ఉన్నాడు. ఆయన జటల మధ్య పవిత్ర గంగ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. కానీ భూమిపై గంగ ఎప్పుడూ ఉప్పొంగుతూ ఉంటుంది, అలలతో గర్జిస్తుంది. అయితే శివుడి జటలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎందుకు అంత నిశ్శబ్దంగా మారిపోయింది? ఒకరోజు పార్వతీదేవికి కూడా ఇదే సందేహం వచ్చింది. ఆమె మెల్లగా గంగను చూసి అడిగింది, గంగా, భూమిపై నువ్వు ఎంతో ఉప్పొంగుతావు, కానీ శివుడి జటలో మాత్రం ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంటావు? కొన్ని క్షణాలు గంగ మౌనంగా ఉంది. ఆ తరువాత మెల్లగా చిరునవ్వు నవ్వింది. అమ్మా అని నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించింది. ఈ ప్రపంచంలో ప్రతి నది సముద్రాన్ని చేరాలని పరుగెడుతుంది, కానీ నేను మాత్రం నా ప్రయాణం ముగిసిన చోటికి చేరుకున్నాను. పార్వతీదేవి మౌనంగా వింటుంది. గంగ కళ్ళల్లో భక్తి మెరిసింది. శివుడి జటలోకి వచ్చిన రోజు నా అలజడి ఆగిపోయింది. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అనిపించలేదు. కైలాసం మొత్తం ఆ మాటలు విని మరింత నిశ్శబ్దంగా మారింది. గంగ మళ్ళీ మెల్లగా చెప్పింది, ప్రపంచం నన్ను పవిత్ర నదిగా చూస్తుంది, కానీ నేను మాత్రం శివుడి జటలో విశ్రాంతి తీసుకుంటున్న ఒక భక్తురాలిని మాత్రమే. ఆ మాటలు విన్న పార్వతీదేవి చిరునవ్వుతో శివుడి వైపు చూసింది. అప్పుడు ధ్యానంలో ఉన్న శివుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆయన చిరునవ్వు చూసిన క్షణంలో గంగ మరింత ప్రశాంతంగా ప్రవహించింది. ఆ రోజు కైలాసం అర్థం చేసుకుంది, శివుడి దగ్గరికి చేరిన హృదయం ఇక ప్రపంచానికి తన బాధను చెప్పాల్సిన అవసరం ఉండదని. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి గాయత్రి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి.